మీ పిల్లలకి తక్కువ శ్రద్ధ ఉందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? దేని మీద దృష్టిని కేంద్రీకరించలేకపోతున్నారని మీరు భావిస్తున్నారా? పిల్లలకి ఏకాగ్రత, శ్రద్ధ పెరగాలంటే ఏమి చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో పిల్లలు ఒకే పని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం వారిపైన భారం పెరుగుతుండటం లేదా వారు ఎక్కువ పనిని తట్టుకోలేకపోతున్నారని చెప్పవచ్చు. ఇంకా పిల్లలు బాగా అలసిపోయినా మరియు బాగా ఒత్తిడికి గురి అవటం వలన వారు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడానికి కారణాలు కావచ్చు. పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగడానికి, వారి కాన్సన్ట్రేషన్ మెరుగుపరచడానికి ఆటని ప్రయత్నించండి. అసలు ఏకాగ్రత పెంచడానికి ఆటకి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? కానీ ఆట సరైన సమయంలో పూర్తి చేయడానికి చాలా ఏకాగ్రత, తెలివి కావాలి. పిల్లలు ఏ విషయంలో అయినా ఆసక్తి చూపించకపోవచ్చు, కానీ ఆట అంటే అందరికన్నా మొదట ఉంటారు. ఆ ఆటలోనే పోటీతత్వాన్ని, పనిని సరైన సమయంలో పూర్తి చేయగల సామర్థ్యాన్ని అందించేలా మీరు వారికి సహాయపడాలి. ఆట పూర్తి చేయడానికి మీ పిల్లల తెలివి సరిపోతుంది. సరైన టాస్కులు ఇవ్వండి. మీ పిల్లల కోసం మీరు ఏర్పాటు చేసే ఆటలు అతని పరిపక్వత స్థాయికి అనుగుణంగా ఉండేలా చూసుకోండి. మీరు అతడి వయస్సు మరియు ప్రతిభకు తగినట్లుగా సరైన ఆటలను, పనులను ఇవ్వాలి. మరియు అలాగని మరీ అతనికి చాలా కష్టంగాను లేదా అతనికి చాలా సులభంగా ఉండేలా కాదు. అలాంటి సందర్భంలో పిల్లలు ఆట మీద లేదా పని మీద ఆసక్తి అంతగా చూపించరు. మీ పిల్లల ఏకాగ్రతను పెంచడానికి ఉత్తమమైన మార్గం మెమరీ గేమ్స్ ఆడటం. ఈ ఆటలను ఒక రోజులో ఒక్కసారి ప్లే చేయడానికి ప్రయత్నించండి. మీరు దీనికోసం ఒక టైమర్ని కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు మీ పిల్లలను టైమర్ ముగిసే ముందే వారి టాస్క్ను పూర్తి చేయమని చెప్పవచ్చు. ఇది అతడికి ఒక సవాలు తీరుని ఏర్పరిచి అతనిని మరింత మెరుగుపరుస్తుంది. మీరు అతడికి ఒక రోజులో ఓవర్ షెడ్యూల్ చేయకూడదు లేదా అలసటతో కూడిన ఆటలను ఇవ్వటం వలన అది అతని దృష్టి మీద ప్రభావం చేయగలదని గుర్తుంచుకోండి. మీ లిటిల్ వన్ తనంతట తాను కాన్ఫిడెన్స్ని పెంచుకునే విధంగా తనకి సహాయపడండి. ఆటలో ఉన్న ఆసక్తి, పోటీతత్వాన్ని చదువు మీద మళ్లించండి. చదవటం కూడా పిల్లలకి ఒక ఆట అని అనుకునేలాగా చేయండి. ప్రాజెక్టుని వివిధ రకాల టాస్కుల్లా విభజించండి. ఏకాగ్రతని పెంచడానికి ఉత్తమ మార్గం పెద్ద ప్రాజెక్టుని చిన్న పనులుగా విభజించటం. ఈ విధంగా మీరు మీ పిల్లల ఏకాగ్రతలను పెంచగలుగుతారు మరియు అతని లేదా ఆమె తన ప్రాజెక్ట్ తనంతట తానే ఎవరి సహాయం లేకుండా పూర్తి చేసుకునేలా చేయగలరు. వారి శారీరక అవసరాల గురించి తెలుసుకోండి. పెద్దలతో పోలిస్తే పిల్లలు కొంచెం భిన్నంగా ఉంటారు. వారు వివిధ శరీర ధర్మ అవసరాలను కలిగి ఉంటారు మరియు మీరు వారికి కావాల్సిన అవసరాలు అందేలా చూసుకోవాలి. పిల్లల యొక్క రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన ఆహారాన్ని మరియు తగినంత నిద్ర వారికి అందించేలా చూసుకోవాలి. వారు శారీరకంగా మంచిగా ఉన్నప్పుడు వారు బాగా పనిచేయగలరు మరియు బాగా దృష్టి పెట్టగలరు. మీ పిల్లల ఏకాగ్రతను పెంచడానికి మీరు వారికి సరైన మూడ్ని సృష్టించాలి. మీరు పిల్లలకి శబ్దం, అలసట, ఆకలి మొదలైనటువంటి అన్ని పరధ్యానాలను తొలగించేలా చూసుకోండి. అంతేకాక మీ పిల్లలు మానసికంగా ఆనందంగా ఉండేలా చూసుకోండి. ప్రశాంతమైన వాతావరణం కోసం ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మొదలుపెట్టండి. చుట్టూ ఉన్న పరిసరాలు మొత్తం చాలా తేలికగా ఉండాలి మరియు ఇలాంటి వాతావరణంలో మీ పిల్లలకి మంచిగా దృష్టిని పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.